అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కందిపప్పు పచ్చడి ఎలా చేయాలనో ఈ వీడియోలో చూసుకుందాం. ఈ గ్లాసుతోటి 2 గ్లాసుల కందిపప్పు గోరువెచ్చగా వేయించుకోవాలి. మాడనివ్వొద్దండి, మాడితే మళ్ళీ పప్పు కూడా వాసన వస్తుంది. అలాగే గోరువెచ్చని నీళ్ళల్లో ఈ పప్పుని 2 గంటల సేపు అలాగే వదిలేయాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. తగినంత జీలకర్ర వేయించుకోవాలి. అలాగే ఆ 4 లేదా 5 టమాటాలను తీసుకొని మనం కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసి దీంట్లోనే కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే 10 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇది బాగా ఈ కొత్తిమీర కరివేపాకు బాగా వేగేదాకా కలుపుకోవాలండి. అప్పుడే మనకు ఒక టేస్ట్ స్మెల్ వస్తుంది. ఇందాక నేను కలిపి పెట్టుకున్నాను. చింతపండు గుజ్జు వేసి ఇలా కలుపుకోవాలి. అలాగే 1 చెంచా కారం వేసుకోవాలి. మీకు కావాల్సి వస్తే ఏంటంటే వట్టిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు జీలకర్ర, కందిపప్పు రెండింటిని మిక్సీ పట్టుకోవాలి. గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనము టమాటా, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయ కూడా ఇలా మిక్సీ పట్టుకొని పోసి పెట్టుకోవాలి. కందిపప్పు పచ్చడి రెడీ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.